వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు వీడియోలో ఏపీడిఎస్సి ప్రీవియస్ పేపర్స్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా, గోదావరి తీరమందు గొప్ప బూరుగు వృక్షము కలదు. అందు నానా దిక్కుల నుండి వచ్చి పక్షులు రాత్రి వసించుచుండును. ఒకనాడు వేకువ లఘుపతనకమను వాయసము మేలుకొని రెండవ యముని వలె సంచరించుచున్న కిరాతకుని చూచి వరువాత లేచి వీని మొగము చూచి తిని నేడేమి కీడు రాగలదో తెలియదు. వీడు వచ్చిన చోట నిలువదగదు. జాగు చేయక ఈ చోటు విడిచిపోవలను అనుకున్నది. ప్రాతకాలమున లేచి వీని ముఖము చూశాను, ఏమి అపాయము వస్తుందో అనుకున్నది వాయసము. ప్రాచీన కాలంలో భారతదేశంలో కుటుంబ వ్యవస్థ, జీవన విధానాలను తెలుసుకోవడానికి రామాయణం ఆదర్శమైన గ్రంథం. రాజనీతి, సమకాలిక రాజకీయాలు ప్రధానంగా మహాభారతంలో చిత్రించబడ్డాయి. గార్హస్థ్య జీవితంలోని నీతి ధర్మాలు రామాయణంలో చిత్రించబడ్డాయి. రామాయణాన్ని చదివిన విదేశీయులకు భారతీయుల కుటుంబ జీవన క్రమం సుబోధకం కాగలదు. పై గద్యాన్ని అనుసరించి భారతంలో చిత్రించబడిన అంశాలు: రాజనీతి, సమకాలిక రాజకీయాలు. జీవనంబుదనకు జీవనంబైయుంట నలవు చలమునంత కంతకెక్కి ముకర ముప్పడెస్సే మత్తేబమల్లంభు బహుళపక్ష సీత భానుపగిది. పై పద్యంలో గజేంద్రుని కవి వీరితో పోల్చాడు: కృష్ణపక్ష చంద్రునితో. చేయకుము కాని కార్యము పాయకుము మరిన్ శుభం భవని భోజనమున్ జేయకుము రిపుగృహంబున గూయకు మొరు మనసునొచ్చు కూత కుమారా. ఎటువంటి మాటలు మాట్లాడకూడదని శతకకర్త అన్నాడు. ఇతరుల మనసు నొచ్చుకునే మాటలు. దేవిప్రియ అనే కలం పేరు గల కవి షేక్ ఖాజా హుస్సేన్. క్రింది పద్యపాదాలను సరైన క్రమంలో అమర్చండి. సంపదల తేలునప్పుడిచ్చకములాడి. అన్నా తమ్ముడు యను వారలాప్తవరులే. కష్టదినములనే దిక్కుగాంచనప్పుడు. చేయి ఎందిచ్చు వారెపో చెలిమి కాండ్రు. క్రింద ఇచ్చిన పాఠాలు ప్రక్రియలలో సరైన దానిని గుర్తించండి. డూడు బసవన్న జీవిత చిత్రం. బాలచంద్రుని తల్లి పేరు ఐతమ్మ. తిను అనే ధాతువుకు మధ్యమ పురుష ఏకవచన రూపం తింటావు. తెరువరి పదానికి అర్థం బాటసారి. కచ్చు పదానికి ప్రకృతి కాంక్ష. కేతనం, ధ్వజం పర్యాయ పదాలుగా గల పదం పతాకం. వేమన శతకంలో విశ్వదాభిరామ వినురవేమ అనేది మకుటం. పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించేది. విభక్తులు: 100 చిలకలకు ఒకటే ముక్కు, దీని విడుపు. పళ్ళగుత్తి. నింద, కంఠము,
ఈ పదాలు నానార్థాలుగా గల పదం. పలుకు. మీది హల్లుతో కూడుకొనుట. సంశ్లేష. ఆకుల బసరు. ఈ పదాన్ని విడదీస్తే వచ్చే రూపం ఆకులన్ ప్లస్ పసరు. గుండెలు పిండేసే ఆలోచన ఆమె ఎదలో ముల్లులా కదలాడింది. ఈ వాక్యంలోని ఉపమానం ముల్లు. క్రింది వాటిలో పరుషాక్షరాలు లేని పదం. విజ్ఞానము. వర్తమానకాలిక అసమాపక క్రియ. శత్రర్థకం. చంపకమాల పద్య లక్షణాల గురించి సత్యాలు గుర్తించండి. ఆ ఈ. దీనికి ప్రాస నియమం కలదు. దీనికి యతిస్థానం 11వ అక్షరం. క్రింది వానిలో సరైనవి. ఆ ఈ. అష్టదిక్కులు ద్విగు సమాసం. దశకంఠములు ద్విగు సమాసం. ఉప్పు సత్యాగ్రహాన్ని గాంధీజీ నడిపించాడు. ఈ వాక్యానికి సరైన కర్మణి వాక్యం. గాంధీజీ చేత ఉప్పు సత్యాగ్రహం నడిపించబడింది. క్రింది వానిలో సత్యము కానిది. రుహు. వివృతం, పూర్వస్వరం, మూర్ధన్యం. ఒక గుక్కలో ఒకసారి అర్థవంతంగా ఉచ్చరించగల పద సముదాయాన్ని ఏమంటారు? పలుకుమేర. పాఠ్యాంశ బోధన సోపాన క్రమంలో చివరిది. గైహికం. విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసేది. విద్యా ప్రణాళిక. ఉపకరణం విషయ చిత్రీకరణకు, విషయానికి సరైన వ్యాఖ్యానానికి, తొందరగా తేలిగ్గా విషయాన్ని అర్థం చేసుకోవడానికి, శాశ్వతమైన అవగాహనకు ఉపయోగపడుతుందని తేల్చి చెప్పిన విద్యావేత్త హుమయూన్ కబీర్. మాపనం, విలువ నిర్ధారణ, అభివృద్ధి పరచడం ఈ 3 అంశాలు ఇమిడి ఉన్న మూల్యాంకనాన్ని ఏమంటారు? సమగ్ర మూల్యాంకనం. మరి ఒక పేపర్. ఆహా, ధనలోభము సర్వాపదలకు మూలము కదా. తద్వర్జనము కంటే సుఖమేదియూ లేదు. ఆశ దిగనాడిన వాడే సత్పురుషుడు. వాడే సర్వశాస్త్రములు చదివినవాడు. వాడే సర్వధర్మములాచరించినవాడు. ఉదరముకై పరుల గోజగా ప్రాప్తలాభమునకు సంతోషించువాడొక్కడు లోకమందు ధన్యుడు. దేనిని విడిచిపెట్టుట సుఖాన్ని కలిగిస్తుంది? ధనలోభం. సంస్కృతమున స్త్రీ, పుం, నపుంసకులని 3 లింగములు కలవు. అందు లింగము కేవలము ఆడ మగ అని భేదమును మాత్రమే ఆశ్రయించి ఉండదు. ఒకే అర్థము గల ధార, భార్య, కళత్ర పదములు 3ను వరుసగా పుంలింగము, స్త్రీలింగము, నపుంసకలింగములుగా నుండును. అయినను అనేక పురుషవాచక శబ్దముల నుండి స్త్రీవాచక శబ్దం నేర్పరుపవచ్చును. పై గద్యం అనుసరించి సరైనది. ధార పుంలింగము, కళత్రం నపుంసకలింగం. తలనుండు విషము ఫణికిని వెలయంగా దోకనుండు వృచ్చికమునకున్ దలదోక ఎనకయుండును కలునకు నిలువెల్ల విషము గదరా సుమతి. వీరికి నిలువెల్లా విషం ఉంటుంది. కలునికి. అక్షరంబు వలయు కుక్షి జీవనులకు నక్షరంబు జిహ్వ
కిక్షురసము. అక్షరంబు తన్ను రక్షించుగావున నక్షరంబు లోక రక్షితంబు. పై పద్యం ఆధారంగా చదువు నాలుకకు చెరకు రసం వంటిది. ఆతిథ్యం పాఠం భారతంలోని ఈ పర్వంలోనిది. శాంతి పర్వం. ఆట అమెరికా తెలుగు అసోసియేషన్ వారి నవలల పోటీలో తృతీయ బహుమతి అందుకున్న చిలుకూరి దేవపుత్ర నవల. పంచమం మానవ స్వభావం ఇతివృత్తంగా గల పాఠం. మాయా కంబళి. పరివర్తన పాఠం ఈ ప్రక్రియలో ఉంది. కథ లింగ వచన విభక్తి శూన్యమైనది. అవ్యయం. దుర్బలులు ఈ పదానికి అర్థం బలహీనులు. నేను చదువు కోసం మొట్టమొదట వెళ్ళిన పొరుగురు వల్లూరు. ఈ వాక్యం ఏ పురుషలో ఉంది? ఉత్తమ పురుష. వ్యాకరణ కార్యం జరిగిన జరగని రెండు రూపాలు ఏర్పడడం వైకల్పికం. సుధీర్ శ్రీశైలం వెళ్తాడు. ఈ వాక్యం ఈ కాలానికి సంబంధించినది. భవిష్యత్ కాలం. పొట్టన పెట్టుకొనుట జాతీయాన్ని ఈ అర్థంలో ఉపయోగిస్తారు. నిర్దాక్షిణ్యంగా చంపు. సంశ్లిష్ట వాక్యంలో అసమాపక క్రియలు ఎన్నైనా ఉండొచ్చు. కన్ను బుద్ధి పదాలు నానార్థాలుగా కలిగిన పదం. దర్శనం ఆకాశంలో సంచరించున్నది అనే వ్యుత్పత్తినిచ్చే పదం. విహంగం కరుణ నమస్కారం పెట్టింది. ఈ వాక్యంలో గల అనునాసికాలు నా నా మ. బుద్ధిహీనుడు ఈ సమాస పదానికి సరైన విగ్రహవాక్యం బుద్ధి చేత హీనుడు. దశరథుడు మరణించాడు. ఈ వాక్యం అకర్మక వాక్యం. తల్లిదండ్రులు ఈ పదంలోని సంధి గసడదవాదేశ సంధి. విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించడం, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం ఈ పాఠం ఉద్దేశం. పద్య పరిమళం. శరణము సొచ్చినం దగ ప్రసన్నత గైకొని రక్షణంబు సా. పై పద్యపాదం ఈ వృత్తానికి చెందినది. చంపకమాల. బావిలోకి తొంగి చూస్తే పాతాళం కనిపిస్తుంది. ఈ వాక్యంలోని అలంకారం అతిశయోక్తి. భాషకు చెందిన ప్రజానీకంలో వృత్తిని బట్టి గాని వ్యాపారాన్ని బట్టి గాని ఏర్పడ్డ ఒక వర్గం ప్రజలు వ్యవహరించే భాషాభేదం. మాండలికం మాట్లాడేటప్పుడు భావానుగుణమైన స్వరభేదం పాటించడం. వాచకాభినయం క్రీడా పద్ధతిలో బాగా కృషి చేసిన విద్యావేత్తలు. కార్డ్వెల్, కుక్, గలిక్. తమ పాఠశాల కార్యక్రమాల అభివృద్ధికి పాఠశాల అవసరాలను, అందుబాటులో ఉన్న వనరులను దృష్టిలో ఉంచుకొని తమకు తాముగా తయారు చేసుకునే అభివృద్ధి ప్రణాళిక. సంస్థాగత ప్రణాళిక. దృశ్య శ్రవణ ఉపకరణానికి ఉదాహరణ టెలివిజన్.
వ్యాసరూప ప్రశ్నలకు జవాబులు రాయడానికి అవసరమైనది. భాషా పటిమ.